ధూమ్ధామ్గా జన్మదిన వేడుక తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు యాదవ మహాసభ సలహాదారు నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు మేరీ రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకను నేతాజీ నగర్ ఉపాధ్యక్షులు రాయుడు బీసీ ఫెడరేషన్ నేతాజీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నేతాజీ నగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషం. నేతాజీ నగర్ గుల్మోహర్ పార్క్ బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మేరీ రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకను ధూమ్ధామ్గా ఘనంగా జరుపుకోవటం సంతోషదాయకం. పండుగ వాతావరణంలో అందరూ హ్యాపీ బర్త్డే రామచందర్ బాయ్, హ్యాపీ బర్త్డే రామచంద్రన్న, హ్యాపీ బర్త్డే అధ్యక్ష నినాదాలతో కేరింతలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ యువజనులు, పెద్దలు, కాలనీవాసులు, అభిమానులు అందరూ కేరింతలు కొడుతూ పెద్ద కేక్ ను ఘనంగా కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ ప్రత్యేకంగా పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో నూరేళ్లు చల్లగా బ్రతికి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సమాజ సేవ చేయాలని వారు ఆశీర్వదిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. యువజన సంఘం అధ్యక్షులు సైదులు యాదవ్ కార్యవర్గం ఆధ్వర్యంలోని అందరూ పాల్గొని శాలువాలతో బొకేలతో సత్కరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యువజన సంఘం కార్యవర్గ సభ్యులు శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. యూనివర్సిటీ సీనియర్ ఉద్యోగి నరసింహ యాదవ్ శాలువతో సత్కరించారు. నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు శాలువాలతో సత్కరించి బొకే సమర్పించి అభిమానం చాటుకున్నారు. సైదులు చంద్రశేఖర్ యాదవ్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్న వారంతా శాలువాలతో సత్కరించారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తన అభిమానిని శాలువతో సన్మానం చేసి మాట్లాడటం జరిగింది. మేరీ రామచంద్ర యాదవ్ చిన్న స్థాయి నుండి వచ్చి యాదవ్ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, యాదవ్ మహాసభలో ఉపాధ్యక్షునిగా, బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులుగాను, ప్రస్తుతం బీసీ ఫెడరేషన్ బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగాను దినదిన అభివృద్ధి చెంది సమాజంలో గొప్ప విషయం. ముఖ్యంగా యాదవ సమాజానికే కాకుండా బీసీల అందరికీ సేవ చేయడం సమంజసం అని ఆయన భావించడం వరకు అతీతం. నేతాజీ నగర్ కాలనీలో అధ్యక్షునిగా సమస్యల పరిష్కారంలో అంత ఎత్తుకు ఎదిగినందుకు సంతోషం వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు 100 ఏళ్లు చల్లగా బ్రతికి సమాజంలో మంచి పేరు తెచ్చుకుని త్యాగమూర్తిగా వెలగాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ జన్మదిన వేడుకల్లో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు ఆధ్వర్యంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, సీనియర్ ఉద్యోగి సెంట్రల్ యూనివర్సిటీ నరసింహ యాదవ్, కె రాము యాదవ్, వెంకట్ మేస్త్రి, రాజేష్, కిరణ్ కుమార్, కృష్ణగౌడ్, కిరణ్, ముదిరాజ్, రాజు, పద్మశాలి, శివసాగర్, రాజేష్ నాయక్, యువజన విభాగం అధ్యక్షులు డీజే భవన్, బాలరాజు సాగర్, భరత్, విజయ్, అశోక్, యువజన సంఘం సభ్యులు, అభిమానులు అందరూ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు ఆత్మసాక్షిగా తెలుపుకోవడం జరిగింది. అందరూ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు ఆత్మసాక్షిగా తెలుపుకోవడం జరిగింది. మన నేతాజీ నగర్ కాలనీ పెద్దలు, అసోసియేషన్ నాయకులు, మరి పెద్దలు మా గురువుగారు ఆర్కే సాయన్న బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మరి మా అన్న నరసింహన్న గారు, మరి రాయుడు ఉపాధ్యక్షులు, మరి రాము, అశోక్, భవన్, మరి వెంకట్, బాలరాజ్ సాగర్, మన భరత్, విజయ్, అజయ్, మరి అందరికీ కూడా కాలనీలో ఉన్న పెద్దలకు, మహిళా సోదరులకు, మరి పొద్దున్న నుంచి చాలామంది నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికీ మీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎప్పటికీ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మా నేతాజీ నగర్ కాలనీ పెద్దలకు, యువజన నాయకులకు, మహిళా సోదరులు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మేరీ రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మరియు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి కూడా చైర్మన్గా ఉన్న వేరి రామచంద్ర గారి ఈరోజు జన్మదినంకు ఇచ్చేసిన నేతాజీ నగర్ కాలనీ వాసులు మరియు ప్రతి ఒక్కరికి కూడా నా నిండు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన ప్రాణం చిన్నదే అయినా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షునిగా నేను ఆయనకు ప్రతి ఒక్క విషయంలో నేను సపోర్ట్ చేయదలుచుకున్నాను. ఇక ముందు ఆయన ఏ ఉద్యమం చేపట్టినా కూడా ఆయన దానికి నేను నిండు మనసుతో హృదయపూర్వకంగా పనిచేస్తానని ప్రమాణపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బేరి రామచంద్ర యాదవ్ గారు ఆయన చేస్తున్న పనులను దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననే మేము ఒక బీసీ మీటింగు మరియు యాదవ్ సమాజం మీటింగ్ తెలియచడం, ఆయనకు సముచిత స్థానం గౌరవప్రదమైన జీవితమైన గడుపుతున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బేరి రామచంద్ర యాదవ్ 10 కాలాల పాటు నిండు 100 ఏళ్ల ఆయువుతో ఆయురారోగ్యాలతో మరియు అందరి మధ్యన ఉంటూ సమాజం కోసం సేవ చేస్తూ 100 ఏళ్ల ఆయువుతో ఆయురారోగ్యాలతో మంచి పేరు తెచ్చుకొని సమాజానికి సేవ చేసి బ్రతకాలని భారతంలో కూడా ఆయన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ సహకారం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నిండు నమస్కారం.